నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. మండల కేంద్రమైన జలదంకిలో సోమవారం ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ హాస్య సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందటి అంబేద్కర్ మాట్లాడుతూ మాదిగల ఐక్యతతో హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎన్నో పోరాటాలు చేసి వర్గీకరణ సాధించుకున్నామన్నారు. ఎంఆర్పీఎస్ సామాజిక సాధన కోసం కృషి చేసిందన్నారు. మాదిగ జాతి తలెత్తుకుని తిరిగేలా వారి హక్కులను సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుందన్నారు. 1994 జూలై 7న ఎంఆర్పీఎస్ను స్థాపించి దాదాపు 30 సంవత్సరాల పాటు పోరాటం చేసి మాదిగల అభ్యున్నతికి ఎంతో కృషి చేసి వర్గీకరణే లక్ష్యంగా ఎన్నో పోరాటాలు చేసి ఏబిసిడి వర్గీకరణను సాధించుకున్నట్లు తెలిపారు. పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పోరాటాల ఫలితాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జలదంకి ఎంఆర్పీఎస్ నాయకులు చెరుకూరి వెంకటేశ్వర్లు మాదిగ, ఏగురు రఘ, సూరిపోగు అరుణ్ మాదిగ, సూరిపోగు మహేంద్ర మాదిగ, ఒంగోలు సాంసంగ్ మాదిగ, కేశవరం సతీష్, పాజర్ల కళ్యాణ్, చెరుకురి తిరుపాల్, జలదంకి ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, జిల్లా కో ఇన్ఛార్జి. నేడు ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం జలదంకి మండలం హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహాజన్ నేత, మాదిగల మహాత్ముడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి 60వ పుట్టినరోజు కూడా నేడు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే యావత్ భారతదేశం అంతా కూడా మాదిగల పండుగ దినంగా జరుపుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాల పైన అవుతున్న మాదిగల స్థితిగతులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మార్చిన రోజు ఒకే ఒక్క రోజు 1994 జూలై 7న మాదిగల మహాత్ముడు మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని స్థాపించి నేడు 30 సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ సాధించి మాదిగలకి ఒక చిరకాల స్వప్నం వంటి ఎస్సీ వర్గీకరణ అందించి నేడు అదేవిధంగా ఆయన 60వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. యావత్ మాదిగ జాతి కూడా ఈరోజు గర్వంగా మేము మాదిగాని సమాజంలో చెప్పుకుంటుంటే కేవలం మందాకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటాల వల్లే ఈరోజు సమాజంలో గౌరవంగా ఈరోజు మాదిగ ఆత్మగౌరవంగా తిరుగుతా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మహాజన్ నేత మందాకృష్ణ మాదిగ గారు ఆదేశాలతో భవిష్యత్తులో అన్నగారు ఏ ఆదేశం ఇచ్చినా ఆ ఆదేశాలకి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఏదైతే ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎందరో అమరవీరుడు వారి త్యాగ ఫలితంగా నేడు వర్గీకరణ సాధించుకున్నాం. వారిని కూడా ఒకసారి స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం భవిష్యత్తులో మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో రాజ్యాధికారం దిశగా కూడా మాదిగలు మొత్తం కూడా పయనించాలని, దానికి యావత్ మాదిగ జాతి కూడా ఒక సమూహంగా మందాకృష్ణ మాదిగ గారి పోరాటంలో భాగస్వామ్యం కావాలని కూడా మరొకసారి మాదిగ జాతి యావత్తు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో మందాకృష్ణ మాదిగ గారి భవిష్యత్తు రాజ్యాధికారం తీసుకెళ్లే దాంట్లో కూడా కీలకంగా వ్యవహరించాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జలదంకి మండలం ప్రజలందరికీ కూడా పేరు పేరున ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.